Yeah, praise the Lord, and may God's name be glorified as we gather like this in Zoom. అందరికీ వందనాలు. దేవునికి వందనాలు. మొదటగా మనం ఇలాగ మళ్ళీ తిరిగి జూమ్ లో కలుసుకోవడం ఎంతో సంతోషం. I still remember the sweet memories of meeting at Bhadrachalam. భద్రాచలంలో జరిగిన మీటింగ్స్ విషయంలో ఉన్నటువంటి తీపి జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి. Thank you for the fellowship, the love that you all gave. సహవాసాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి మీ ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. Yeah, I would like to share a very simple message today. ఇవాళ ఒక చిన్న వర్తమానాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. Yeah, in the Old Testament time, the priests were great people and common people were at a low level. Priest was at a higher level. పాత నిబంధన కాలంలో ఈ యాజకులు ఒక ఉన్నత స్థానంలో ఉండేవాళ్ళు, మిగిలిన వాళ్ళంతా సామాన్య స్థితిలో ఉండేవాళ్ళు. And in the New Testament, the Bible says that we all are priests and kings. అయితే కొత్త నిబంధన కాలంలో ఈ బైబిల్ ఏం చెప్తుంది అంటే మన అందరము కూడా యాజకులము, అలాగే రాజులు. But after the apostolic Christians, the Christianity and the religion and the politics got mixed. అపోస్తలుల యొక్క క్రైస్తవ్యం తర్వాత ఈ రాజకీయాలు అలాగే మతము ఇవన్నీ కూడా కలిసిపోయినాయి. And some of the priests, they felt that the people are not sufficiently respecting them. తర్వాత కాలంలో యాజకులు ఏమనుకోవడం మొదలు పెట్టారంటే ప్రజలు మాకు సరైన గౌరవం ఇవ్వట్లేదు అని అనుకున్నారు. So they started raising the gap between the people and the priest. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ యాజకులకి అలాగే ప్రజలకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పెంచడం మొదలు పెట్టారు. And how they differentiated? వాళ్ళు ఏ విధంగా దాన్ని వ్యత్యాసం చేశారు? They gave a special dress for them. సో వాళ్ళ కొరకు ఒక ఒక వస్త్రాలని వాళ్ళు సెపరేట్ వస్త్రాలను వాళ్ళు తయారు చేసుకున్నారు. Special titles కొత్తగా వాళ్ళు ఒక బిరుదులను ఏర్పాటు చేసుకున్నారు. like a reverend and so and so. రెవరెండ్, బిషప్ ఇలాంటివి. Yeah, priest. యాజకుడు. And people have to go and confess their sins to the priest. అయితే అక్కడ వాళ్ళు ఎలా చేశారు అంటే ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపాలని ఈ యాజకుల దగ్గర ఒప్పుకునే విధంగా. And they discouraged people from reading the scriptures. వాళ్ళు వాక్యాన్ని, లేఖనాలని చదవకుండా వాళ్ళని నిరుత్సాహపరిచేవాళ్ళు. They killed the people who tried to translate the Bible so that a common man can read. సో ఈ బైబిల్ని ఎవరైతే తర్జుమా చేయాలని ఆశపడ్డారో అందరికీ అందుబాటులో ఉండటం కోసం వాళ్ళని చంపేసేవాళ్ళు వీళ్ళు. There was a man called Tyndale. టిండేల్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. And he studied in St. Xavier's University, Oxford University. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఆయన. And he had a great desire that the Bible should be translated from Greek and Latin to English so that common people can read. ఈ గ్రీకు, లాటిన్ భాషల్లో ఉన్నటువంటి ఈ లేఖనాలని వాళ్ళు సామాన్య ప్రజలు చదువుకోవడానికి వీలుగా ఇంగ్లీష్లోకి తర్జుమా చేయాలనే పెద్ద ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన. But then the religious leaders and the political leaders became very angry. ఈ మత పెద్దలు అలాగే రాజకీయ పెద్దలు వాళ్ళు ఎంతో కోపడ్డారు ఆ విషయంలో. Yeah, bishop, they never wanted common man to read the Bible. బిషప్, సామాన్య ప్రజలు ఆ బైబిల్ని చదవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. Because once they know the truth, they won't give special place to the so-called leaders. ఎందుకంటే ఒకసారి వాళ్ళకి సత్యం తెలిసిన తర్వాత ఈ యాజకులకి, పాస్టర్లకి వాళ్ళు ఇవ్వాల్సిన స్థాయి ఇవ్వరు కదా మనుషులు అని. And this Tyndale, he was threatened that they will kill him. అయితే ఈ టిండేల్ అనే వ్యక్తిని వాళ్ళు భయపెట్టారు. ఎలా అంటే చంపేయబడతావు అని భయపడ్డారు. And so he was uh, sent away to some other country on punishment. అయితే ఈ శిక్షింపబడడం ద్వారా అతను వేరే దేశానికి ఆయన పంపించేశారు. And there he was suffering. అక్కడ ఎన్నో చిత్రహింసలకు గురయ్యాడు. And sometimes he was hiding. కొన్నిసార్లు దాక్కునేవాడు ఆయన. Because they will kill him. ఎందుకంటే వాళ్ళు చంపేస్తారనే భయంతో. But there was a friend who betrayed him. He was very close friend, and he also went and told the king and others that he is hiding there. అయితే అతనికి చాలా నమ్మకస్తుడైన ఒక స్నేహితుడు ఆయన్ని మోసం చేసి అతను ఇక్కడ పలానా చోట దాక్కున్నాడు అని వెళ్ళి రాజుకి, ఇతరులకి చెప్పేశాడు అతను. So he was caught and he was strangled to death. అయితే అతన్ని టిండేల్ అనే వ్యక్తిని పట్టుకుని ఆయన్ని ఉరేసి చంపేశారు. And while he was dying, he was shouting, "Lord, open the eyes of the king." ఆయన చనిపోయేటప్పుడు ఇలా గట్టిగా అరిచాడు, ప్రభువా ఈ రాజు కన్నులను తెరవండి అని. Open the eyes of the king of England. ఇంగ్లాండ్ రాజు యొక్క కన్నులను తెరవండి ప్రభువా. And he also said, "Now you may
fry this duck, but after some years, a swan will come, nobody will be able to touch him. సో అయితే ఇప్పుడు ఆయన ఒక మాట కూడా అన్నాడు ఏంటంటే ఇప్పుడు మీరు ఈ బాతుని మీరు ఫ్రై చేసేయచ్చేమో కానీ కొంతకాలం తర్వాత ఒక హంస వస్తుంది దాన్ని మీరు ఎవరు ముట్టుకొని కూడా ముట్టుకోలేరని. That was a prophecy about Martin Luther. మార్టిన్ లూథర్ గురించిన ప్రవచనం అది. Yeah, later on, Martin Luther also translated the Bible. తర్వాత కాలంలో మార్టిన్ లూథర్ అనే ఆయన ఈ బైబిల్ తర్జుమా చేశాడు. He translated into Germany. ఆయన జర్మన్ భాషలోకి తర్జుమా చేశాడు మొదటిగా. I saw the Bible translated by Martin Luther, and it was in one of the houses. ఆయన మార్టిన్ లూథర్ మొదటగా తర్జుమా చేసిన జర్మన్ భాషలో ఉన్న బైబిల్ని నేను చూడడం జరిగింది. I have taken a photo of that one. దాని ఫోటో కూడా నేను తీసుకున్నాను. And they strangled and killed him, and they burnt him. అయితే ఈ విలియం టెండేల్ ని వాళ్ళు ఉరేసి చంపేశారు. Yeah. So he was not buried at all. He was not married and he was not buried. ఆయన పెళ్లి చేసుకోలేదు, అలాగే ఆయన్ని పాతి పెట్టలేదు కూడా. So with such sacrifices, we got the Bible in our own language. అలాంటి ఎంతో మంది త్యాగాల ద్వారా మనం చదువుకునే మన భాషలోకి ఈ బైబిల్ తర్జుమా చేయబడింది. And he preached. When the Bible was translated, some of the words were translated into exact meaning. అయితే ఈ లాటిన్ భాషలో నుంచి తర్జుమా చేయబడినప్పుడు సరైన అర్థంలోకి తర్జుమా చేయడానికి ఆయన ప్రయత్నించారు. For example, priest, it was translated to elders. ఉదాహరణకి ప్రీస్ట్ అంటే యాజకుడు అనే పదం ఇక్కడ సంఘ పెద్దగా తర్జుమా చేయబడింది. And congregation, no, they said it's a church and it's a body of Christ and fellowship. సమాజము అనే పదాన్ని వాళ్ళు సహవాసము, యేసుక్రీస్తు యొక్క శరీరము అలా తర్జుమా చేశారు. And penas, they translated into confession and admitting the sins. పెనాస్ అనే పదాన్ని వాళ్ళు పాపపు ఒప్పుకోలు అనే పదంగా తర్జుమా చేశారు. And those priests, they started collecting money as for remission of sins. అయితే ఈ పాపాల నుంచి విడుదల పొందింప చేయడం కోసం అక్కడ ఆ పాస్టర్లు డబ్బులు తీసుకునేవాళ్ళు. Suppose you have spoken a lie. ఒకవేళ మీరు అబద్ధం మాట్లాడుంటే you can put 50 rupees. 50 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. $50. $50 ఇవ్వాల్సి ఉంటుంది. You have beaten your wife. నీ భార్య నువ్వు కొట్టుంటే $100. $100 ఇవ్వాల్సి. So rich people, what they did is they bought in advance lot of tickets. అయితే ఈ డబ్బు బాగా ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు అడ్వాన్స్ గా ముందుగానే టికెట్స్ కొనుక్కునేవాళ్ళు. Yeah, they will pay $5,000, $10,000 and big buy lot of tickets. సో 10,000 $5,000 డాలర్స్ వాళ్ళు వెచ్చించి వాళ్ళు చాలా టికెట్స్ కొనుక్కునేవాళ్ళు. And they sincerely believed when they pay money, their sins are forgiven. వాళ్ళు నమ్మేవాళ్ళు ఏంటనంటే వాళ్ళు డబ్బులు కనుక చెల్లిస్తే వాళ్ళ పాపాలు క్షమించబడిపోతాయని. It is not in the scriptures. అయితే అది లేఖనాల్లో ఏమాత్రం లేదు. So people should not know. అయితే మనుషులకు అదే, సాధారణ ప్రజలకు అది తెలియదు. So they don't want the people to read the Bible. అందుకని సాధారణ ప్రజలు అవి చదవకుండా ఉండాలని అనుకునేవాళ్ళు. వారు they prevented it. దాన్ని దాచిపెట్టేశారు వారు. There was one boy, cowboy. He was taking care of the cows and he translated one psalm and he was having in a paper and he was having it in a pocket. అయితే ఈ గేదెలు కాచుకునే వ్యక్తి, పశువులు కాపరి ఒక అతను ఏం చేశాడంటే ఈ కీర్తనల గ్రంథంలో ఒక అధ్యాయాన్ని అతను తన భాషలోకి తర్జుమా చేసి తన జోబులో పెట్టుకున్నాడు. Somebody went and reported. ఇది ఎవరో చూసి అదే చెప్పారు పై వాళ్ళకి. And they caught him and they killed him. అయితే అతన్ని పట్టుకుని అతన్ని చంపేశారు వాళ్ళు. So that was the Christianity, so much deviated from the Christianity what Jesus taught us. యేసుక్రీస్తు బోధించిన క్రైస్తవ్యంలో నుంచి అది ఎంతో వ్యత్యాసంగా వెళ్ళిపోయింది. Martin Luther came and protested against all these practices of the monks. అయితే ఇలాగా ఈ పాస్టర్లు, ఈ పెద్దలు అనే దీని నుంచి మార్టిన్ లూథర్ అనే ఆయన దాన్ని ఎదురు తిరిగి నిలబడ్డాడు. And he wrote a lot of things against the bad practices and went and nailed it on the church gate. అయితే ఈయన అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి ఆ వ్యతిరేకంగా ఏమైతే చెడ్డగా సరిగ్గా లేకుండా అసత్యాలు ప్రచురిస్తున్నారో వాటన్నిటిని రాసి చర్చ్ గేట్ దగ్గర ఆయన మేకు కొట్టి పెట్టాడు అక్కడ. The just shall live by faith. That was the verse God revealed to him. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే వాక్యానికి విషయంలో ఆయన ప్రత్యక్షత పొందాడు. Not because of works. మనుషుల పనులను బట్టి కాకుండా. But those Catholic priests, they said you will be saved only through works.
అయితే కేథలిక్ ప్రముఖులు వాళ్ళు ఏం చేసేవారంటే మీరు పనుల ద్వారా మాత్రమే మీరు నీతిమంతులుగా తీర్చబడతారని చెప్పేవాళ్ళు. And they have constructed huge buildings and monuments with the money collected by selling the tickets, confession tickets. అయితే ఇలాగ ఈ ఒప్పుకోలు అనే పద్ధతి ద్వారా వాళ్ళు ఏవైతే డబ్బులు సంపాదించారో ఈ డబ్బుల ద్వారా వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు కట్టించారు. So we have to be very, very careful that we don't go back to the works. అయితే మనం ఈ విషయంలో మళ్ళీ తిరిగి పనులు చేయడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం అనే పనులకు వెనక్కి వెళ్ళకూడదు. Yeah, there are works of faith. After we become the children of God, then we do good works. That is different. విశ్వాస సంబంధమైన క్రియలు ఉన్నాయి. అయితే మనం విశ్వాసులుగా మారి క్రైస్తవులుగా మారిన తర్వాత వాటిని చేయాలి. But we don't get favor because of good works. అయితే మనం పనులు చేశాం కాబట్టి దాని నుంచి మనం దాన్ని విశ్వాసాన్ని నీతిమంతులుగా తీర్చబడడాన్ని పొందుకోవడానికి లేదు. We read in the book of Romans, రోమీయులకు రాసిన పత్రికలో chapter 4. 4వ అధ్యాయము. The entire chapter, Paul is telling that we don't become righteous because of our works. 4వ అధ్యాయం అంతా కూడా పౌలు ఏం చెప్తున్నాడు అంటే మనం క్రియల మూలంగా విశ్వాసులంగా తీర్చబడము అని చెప్తున్నారు. Yeah, we read the second verse, Romans chapter 4 and verse 4వ అధ్యాయము 2. 2వ వచనం. Yeah. For if Abraham was justified by works, he has something to boast about, but not before God. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. Yeah. So, but he was not made righteous because of the works. అయితే అతను క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడలేదు. He became righteous only through faith. ఆయన కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. What was the faith? ఏంటి విశ్వాసం? We read in the 5th verse. 5వ వచనంలో ఉంటుంది. Who does not work but believes in him who justifies the ungodly. His faith is credited as righteousness. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు అని విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. Yeah. And Psalmist David also tells about it. కీర్తనాకారుడైన దావీదు కూడా ఈ విషయాన్ని చెప్తున్నాడు. That's what we read in the 6th verse. 6వ వచనంలో చూస్తాం మనం. So, the verse 5 says, one who believes in the God who justifies the ungodly, that is credited as righteousness. భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు అని విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. Yeah. Even in 3rd chapter, from 21st verse onwards, Paul is telling that we are made righteous through faith. అయితే 3వ అధ్యాయం 21వ వచనం నుంచి కూడా పౌలు ఏం చెప్తున్నాడు అంటే మనం నీతిమంతులుగా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము అని. Yeah. What do you have to believe? ఏంటి నువ్వు విశ్వసించాల్సింది ఏంటి? You believe that Jesus died for your sins. మనం ఏం విశ్వసించాలి అంటే మన పాపాల నిమిత్తము దేవుడు యేసుక్రీస్తు మరణించారు అని. And he rose up for our sanctification. మనల్ని పవిత్రపరచడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. Yeah. Why we call Abraham as the father of faith? అబ్రహాము ఎందుకు విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు? Because he believed one fact. ఎందుకంటే ఆయన ఒక సత్యాన్ని నమ్మాడు. 2 times he believed. 2 విషయాలు నమ్మారు. Number 1, ఒకటి, he was very old. ఆయన చాలా వృద్ధుడై ఉన్నాడు అప్పటికి. And his original name was Abram. అతని అసలు పేరు అబ్రాము. But God asked him to change his name, Abraham. తర్వాత దేవుడు అతన్ని తన పేరు మార్చుకోమని చెప్పాడు అబ్రహాముగా. You know what is the meaning of Abraham? అబ్రహాము అంటే ఏంటో అర్థం తెలుసా? Father of many nations. జనములకు తండ్రి అని. So he told to the people, I am father of many nations. ఆయన చెప్తున్నాడు నేను ఎన్నో జనములకు తండ్రిని అని. And people are asking him, why you don't have even one child? How can he call you yourself as father of many nations? ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, నీకు ఒక్క కుమారుడు కూడా లేదు కదా, నువ్వు జనములకు తండ్రి ఎలా అవుతావు అని. He said, God has said it, he will fulfill it. అప్పుడు అతను చెప్తున్నాడు ఏంటంటే దేవుడు ఆ మాట చెప్పాడు, ఆయన దాన్ని నెరవేరుస్తాడు. That is a faith. అది విశ్వాసం. Yeah. I want to make it very clear. దీన్ని ఇంకొంచెం మీకు క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. Romans chapter 4 and verse 19. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. Without becoming weak in faith, he contemplated his own body, now as good as dead, since he was about 100 years old, and the deadness of Sarah's womb. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని.
So, though his body cannot produce life, అయితే ఆయన యొక్క శరీరము జీవాన్ని పుట్టించలేదు. or we can say the child producing mechanism is dead in Abraham because of his age. అయితే ఆ కుమారుణ్ణి పుట్టించే ఆ వ్యవస్థ అతని శరీరంలో లేదు. ఎందుకంటే అతనికి ఉన్న వయసును బట్టి He became very old. చాలా వృద్ధుడైపోయి ఉన్నాడు ఆయన. And see, Sarah, she is also not young. She has also become very old and womb is dead almost. సారాను చూసినట్లయితే ఆమె కూడా అదే పరిస్థితిలో ఉంది. ఆమె కూడా ఆమె శరీరం మృతుల్యమైనట్టు ఉంది. But he did not waver in his mind about the promise of God. అయితే ఆయన ఏమాత్రము ఆలోచించలేదు దేవుని యొక్క ఆ యొక్క ప్రామిస్ వాగ్దానాన్ని బట్టి. And he was not weak in faith. విశ్వాసంలో బలహీనుడు కాలేదు ఆయన. Yeah. Why? ఎందుకని? Because he did not count his body and the womb of Sarah. అయితే అతని శరీరాన్ని లేకపోతే సారా గర్భాన్ని అతను పరిగణలోకి తీసుకోలేదు. Then what did he count? మరి ఏం పరిగణలోకి తీసుకున్నాడు అబ్రహాం? He counted on the promise of God. దేవుని యొక్క వాగ్దానాన్ని పరిగణలోకి తీసుకున్నాడు. Yeah, I read the 20th verse. 20వ వచనం చూద్దాం. With respect to the promise of God, he did not waver in unbelief, but grew strong in faith, giving glory to God. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి బలము నొందెను. He was fully assured. That's what 21st verse says, that what God has promised, he is able to perform. ఆయన రూఢిగా విశ్వసించాడు ఏంటంటే దేవుడు దాని వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అని. So he was very happy to say, I am the father of many nations. కాబట్టి ఎంతో సంతోషంగా చెప్తున్నాడు ఏంటంటే నేను జనములకు తండ్రిని అని. When people asked him, why, what are you telling? You are blabbering. You don't even a single child. How can you become father of many nations? కానీ ప్రజలు ఏమంటున్నారంటే నువ్వేదో పిచ్చికి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు, నువ్వు ఒక కుమారుడు కూడా లేడు నీకు అని. Yeah. So that is his faith. అది ఆయన విశ్వాసం. Yeah. Now we find that in the 20th and 21st verse, 21వ వచనంలో మనం చూసినట్లయితే he did not concentrate or he did not meditate on his weak body. ఆయన తన బలహీనటువంటి శరీరం విషయం గురించి పట్టించుకోలేదు. I am paraphrasing it. దాన్ని కొంచెం విశదీకరించి చెప్తున్నాను. And he was not focusing on his weak body. ఆయన తన బలహీనమైన శరీరం మీద దృష్టి ఉంచలేదు. He was focusing on the mighty God who has promised. ఆయన గొప్ప శక్తివంతుడైన దేవుడు వాగ్దానం మీద ఆయన దృష్టి ఉంచాడు. And that made him stronger and stronger in faith. ఆ దృష్టి ఉంచడం అనేది అతన్ని ఆ విశ్వాసంలో మరింత బలవంతుడిగా చేసింది. The same way, let us look at our lives. అదే విధంగా మనం మన జీవితాల వైపు చూసుకుందాం. God has promised to give us the divine nature. దేవుడు మనకి దైవ స్వభావాన్ని మనకి ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. God has promised to give victory over sin. పాపం మీద జయాన్ని మనకి ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. A victorious life. జయ జీవితాన్ని ఇస్తానన్నారు. Yeah. When I was a young man, young boy, నేను ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు I was much impressed by one word of God. దేవుని యొక్క ఒక వాగ్దానాన్ని బట్టి ఒక వచనాన్ని బట్టి ఎంతో నేను ఇంప్రెస్ అయ్యాను. In my life there was no victory. నా జీవితంలో ఎక్కడ జయం లేదు. అప్పుడు I was falling and falling and falling and falling. నేను పదే పాపంలో పడిపోతూ ఉన్నాను. That means I was very weak spiritually. అయితే అంటే ఆత్మీయంగా నేను ఎంతో బలహీనంగా ఉన్నాను అని అర్థం. And people are saying, are you a Christian? అప్పుడు ప్రజలు అంటూ ఉండేవాళ్ళు, నువ్వు క్రైస్తవుడివేనా అని. Are you a victorious Christian? నువ్వు ఒక జయ జీవితం కలిగిన క్రైస్తవుడివేనా? No, God has promised. లేదు, దేవుడు వాగ్దానం చేశాడు. I am weak in faith. నేను విశ్వాసంలో నేను బలహీనుణ్ణే. I am weak in spiritual life. నేను ఆత్మీయంగా బలహీనుణ్ణే. I keep on falling. నేను పదే పడిపోతూ ఉన్నాను. In my lust of the flesh. నా శరీర దురాశల్లో. In anger. కోపంలో. Lusting after the eyes. నా కంటి చూపులో. I kept on falling. పదే పడిపోతూ ఉన్నాను. But what is the verse God gave me? అయితే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం వచనం ఏంటి? 2 Corinthians chapter 2 and verse 14. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. But thanks be to God who always leads us in triumph in Christ.
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14th verse. 14వ వచనం. I read it again. But thanks be to God who always leads us in triumph in Christ or in victory in Christ ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. and manifest through us the sweet aroma of the knowledge of Him in every place. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్నారు. What is the aroma? ఈ సువాసన ఏంటది? There's a knowledge of Christ. అది యేసుక్రీస్తుని గురించినటువంటి అనుభవ What, జ్ఞానం. what knowledge? ఏంటి ఆ జ్ఞానము? The previous sentence. ముందున్న వచనం అది. God who gives me victory. దేవుడు మాకు విజయాన్ని ఇస్తారు. God who gives me victory over sins. పాపముల మీద జయాన్ని దేవుడు మనకి ఇస్తారు. God who gives me victory over temptations. శోధనల మీద జయాన్ని దేవుడు మనకి ఇస్తారు. That's the knowledge of God. అది దేవుని గురించిన జ్ఞానం. Now, through me, this knowledge of God has to spread. ఇప్పుడు నా ద్వారా ఈ యొక్క జ్ఞానము వ్యాపింపబడాల్సి ఉంది. When I keep on falling, will this knowledge be spread? నేను పదే పదే పడిపోతూ ఉంటే ఈ జ్ఞానము వ్యాపించబడుతుందా? No. లేదు. But what I did, నేనేం చేశాను? I did not concentrate on my falling. అయితే నేను పడిపోవడం అనే దాని మీద నేను దృష్టి పెట్టలేదు. I was weak. ఎందుకంటే నేను బలహీనుడిని. Like Abraham, 100 years, he was very weak in his flesh. అబ్రహాం 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన శరీర విషయంలో ఆయన బలహీనుడిగా ఉన్నట్టే. Nothing can come out of his body. ఎందుకంటే ఆయన శరీరంలో నుంచి ఏది జీవం కలిగింది రాదు. Almost dead. చనిపోయినట్టే. That was his condition. అది ఆయన పరిస్థితి. But what was his name? ఆయన పేరేంటి? Father of many nations. జనములకు తండ్రి. He believed that. ఆయన దాన్ని విశ్వసించారు. He wanted people, somebody called Abraham. He would say, don't call me, that is not my name. My name is Abraham. అయితే ఎవరైనా ఆయన్ని అబ్రాము అని పిలిచినప్పుడు నన్ను అలా పిలవద్దు, నా పేరు అబ్రహాము అని క్లియర్ గా చెప్పేవాడు. He refused to be called as Abraham, but he wanted people to call him as Abraham when he was not even having one child. ఒక్క కుమారుడు కూడా లేని సమయంలోనే అబ్రాము అని పిలువబడడానికి ఇష్టపడక కేవలం అబ్రహాము అని పిలవమనేవాడు. Yeah. Now, I was believing in this verse. Thanks be to God who always gives me victory. కాబట్టి నేను ఈ వచనం మీద విశ్వాసం ఉంచున్నాను. ఏమనంటే విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము అని. But overnight I did not get victory. అయితే ఒక్క రాత్రిలోనే నాకు విజయం రాదు. I kept on falling. నేను పడిపోతూ ఉన్నాను. I was discouraged. నేను ఎంతో నిరుత్సాహపడ్డాను. But again and again I was telling this verse to myself. అయితే ప్రతిసారి ఎప్పుడు కూడా ఈ వచనాన్ని నాకు నేను చెప్పుకుంటా ఉండేవాడిని. I told God, Lord, this is your verse. It is a true word of God. I want this word to be fulfilled in my life. ప్రభువా, నువ్వు ఈ వాగ్దానాన్ని ఇచ్చావు, అయితే ఈ వాక్యం సత్యమైంది కాబట్టి ఇది నా జీవితంలో నిజమవ్వాలి అని దేవుని చెప్పేవాడిని. నేను I memorized this verse. దీన్ని నేను గుర్తుపెట్టుకునేవాడిని. Many times I started confessing. చాలా సార్లు ఈ విషయంలో నాకు నేను ఒప్పుదల చేసుకునేవాడిని. What is that meaning? ఏంటి దాని అర్థం ఏంటి? I did not count my weakness, but I counted on the promise of God. ఇక్కడ నా యొక్క బలహీనత మీద నేను దృష్టి ఉంచకుండా దేవుని యొక్క వాగ్దానం మీద నేను దృష్టి ఉంచాను. I did not concentrate or meditate on my failure. నేను పడిపోవడం అనే నా తప్పిదాల మీద నేను దృష్టి పెట్టలేదు. But I was focusing on the word of God, the promise of God. నా దృష్టి అంతా దేవుని యొక్క వాక్యమైన అదే ఆయన యొక్క వాగ్దానం మీద ఉండింది. I remember I was studying second year, third year in my college. కాలేజీలో రెండో సంవత్సరం మూడో సంవత్సరం చదువుకునే సమయంలో నాకు గుర్తుంది ఇది. I put some tune to this verse. ఈ వచనానికి నేను కొంచెం రాగం కూడా దానికి కలిపాను. I started singing that. దాన్ని పాడడం మొదలు పెట్టాను. Yeah, thanks be unto God who always causes me to triumph in Christ. ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము అని. And how many years it took for Abraham to get a child? అబ్రహాము కుమారుడు కలగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? God promised and it took 25 years. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆయన 25 సంవత్సరాలు సమయం పట్టింది. But he was patiently waiting for the promise of God to be fulfilled. అయితే అబ్రహాము ఎంతో ఓర్పుతో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడేదాకా ఎదురు చూశాడు. The same way my life also, this victory over sin did not come immediately. అదే విధంగా నా జీవితంలో కూడా పాపం మీద జయము అనేది వెంటనే రాదు. But it came. కానీ వస్తుంది. It was fulfilled. అది జరిగింది నా జీవితంలో. God is giving me victory. ప్రభు నాకు జయాన్ని ఇస్తారు.
Yeah. The people of Israel, ఇశ్రాయేల్ ప్రజలు yeah, they were going very near to the border of Canaan. కనాను యొక్క సరిహద్దు ప్రాంతాల దాకా వెళ్ళారు వాళ్ళు. Canaan is a land flowing with milk and honey. పాలు తేనెలు ప్రవహించే దేశం కనాన్ అంటే. And Moses sent 12 spies to see the land. అక్కడ గూఢచర్యం చేయడానికి, అక్కడ ఏముందో చూడడానికి 12 మంది తెగల ప్రజలను పంపించాడు, 12గురిని. And we know the names of two spies, Joshua and Caleb. అందులో ఇద్దరు వ్యక్తుల గురించి పేర్లు మనకు తెలుసు, యెహోషువ కాలేబు అని. And 10 more spies are there. Their names are there, but we are not very sure. We don't remember. ఇంకో 10 మంది వేగులు కూడా ఉన్నారు, మనకి వాళ్ళ పేర్లు తెలియదు. Yeah. But what did these two spies did, Joshua and Caleb? ఈ యెహోషువ కాలేబు అనే ఈ వేగులు ఏం చేశారు? All the 12 people went to Canaan. 12 మంది కూడా కనాన్ దేశంలోకి వెళ్ళారు. Oh, here and there, they saw big giants. అక్కడ కనాన్ దేశంలో అటు ఇటు చూస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో ఎత్తైన వాళ్ళని చూస్తా ఉన్నారు. And the 10 spies were focusing only on the giants. అయితే అందులో 10 మంది మాత్రం ఆ ఎత్తైనటువంటి ఆకారం కలిగిన వాళ్ళని చూశారు వాళ్ళు. But what did Joshua and Caleb do? కానీ యెహోషువ కాలేబులు ఏం చేశారు? They did not focus mainly on the giants. వాళ్ళు ఆ ఎత్తైన వాళ్ళని ఆజానుబాహుల్ని వాళ్ళు దృష్టించలేదు. Yeah, giants are there. Yeah, it's true. ఆజానుబాహులు ఉన్నారు, నిజమే. I am not telling a lie that they are not there. అయితే వాళ్ళు లేరని మేమేం అబద్ధం చెప్పట్లేదు. But my focus is not on the giants. అయితే ఆజానుబాహుల మీద కాదు మా దృష్టి ఉన్నది. My focus is on God. దేవుని మీద మా దృష్టి ఉంది. Yeah, God has removed the shadow of protection over the giants. అయితే ఆజానుబాహుల మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రొటెక్షన్ ని దేవుడు తీసేస్తాడు. The shadow of protection. ఆ యొక్క ప్రొటెక్షన్ కి సంబంధించిన వాళ్ళ నీడ. Yeah, God has removed that. దేవుడు దాన్ని తీసాడు. With God, we can easily overcome these giants. దేవుని మూలంగా మనం ఈ ఆజానుబాహుల్ని జయించవచ్చు. That is the faith they had. ఆ విశ్వాసం వాళ్ళకున్నది. But what did the 10 people do? మిగిలిన 10 మంది ఏం చేశారు? They never saw God. వాళ్ళు ఎప్పుడు దేవుని చూడలేదు. They never focused God. దేవుని ఎప్పుడు దృష్టించలేదు వాళ్ళు. See, you have seen the telescope. ఒక టెలిస్కోప్ ని చూసినట్లయితే and you can focus it. దాన్ని మనం ఫోకస్ చేస్తాం, జూమ్ చేస్తాం. And they were only focusing on the giants. వాళ్ళు ఏం చేశారంటే కేవలం ఆ ఆజానుబాహుల మీద మాత్రమే దృష్టి పెట్టారు. And giants were looking very big. ఎందుకంటే ఆజానుబాహులు దానిలో చూసినప్పుడు చాలా పెద్దగా కనిపించడం మొదలు పెట్టారు. But what did Joshua and Caleb do? ఈ కాలేబు అలాగే యెహోషువ ఏం చేశారు? They slightly lifted the telescope. ఆ టెలిస్కోప్ ని వాళ్ళు కొంచెం పైకెత్తి and they tried to focus beyond the giants. ఆ ఆజానుబాహుల్ని దాటి ఇంకొంచెం ముందుకి వాళ్ళు జూమ్ చేసి and they could see God so big. వాళ్ళకంటే ఎంతో పెద్దగా విశాలంగా ఉన్న దేవుణ్ణి చూశారు వాళ్ళు. And inside the telescope giants were also there, but they were very small. ఆ టెలిస్కోప్ లో చూసినట్లయితే ఆజానుబాహులు కనిపిస్తున్నారు, కానీ వాళ్ళు చాలా చిన్నగా ఉన్నారు. And God is so big. దేవుడు చాలా పెద్దగా ఉన్నాడు. Abraham and Sarah did exactly like that. అబ్రహాము సారా కూడా ఖచ్చితంగా ఇలాగే చేశారు. They did not focus on their body weaknesses. అయితే వాళ్ళ శరీర బలహీనతల మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు అక్కడ. They did not focus that they were very old. వాళ్ళు ఆ టెలిస్కోప్ లో నుంచి వాళ్ళు తాము ఎంతో వృద్ధులమని చూడలేదు వాళ్ళు. They did not focus that they are very weak. వాళ్ళు బలహీనులమని చూడలేదు. But they did not tell lie. No, we are 25-year-old and we are very strong. No, they didn't tell lies. వాళ్ళు అబద్ధమేం చెప్పలేదు. మేము 25 సంవత్సరాలు యవనస్తులు అని ఏమి చెప్పలేదు. వాళ్ళు అబద్ధాలు చెప్పలేదు. They didn't count these weaknesses. వాళ్ళ బలహీనతల్ని వాళ్ళు పట్టించుకోలేదు. They didn't consider that as a big thing. అదొక చాలా పెద్ద విషయము అనే దాన్ని పరిగణలోకి తీసుకోలేదు వాళ్ళు. Because in this telescope they focused on God. వాళ్ళు ఆ టెలిస్కోప్ లో వాళ్ళు దేవుని మాత్రమే చూశారు. They focused on the promise God has made. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు దృష్టించారు. What's the promise? ఏంటి ఆ వాగ్దానం? You are a father of many nations. నీవు జనములకు తండ్రి వగుదువు. I am going to give you a child. నీకు ఒక కుమారుని నేను ఇస్తాను. Through him I will create a nation. అతని ద్వారా నేను ఒక సామ్రాజ్యాన్ని ఇస్తాను. Yeah, that is the promise. అది వాగ్దానం. Yeah, we are weak. అవును, మనం బలహీనులు. But God is strong. కానీ దేవుడు బలవంతుడిగా ఉన్నాడు. Yeah. So like Romans chapter 4, we read that Abraham was weak. మనం ఇక్కడ రోమా 4లో చూసినట్లయితే ఇది అబ్రహాము బలహీనుడిగా ఉన్నాడని చూసాం. Yeah. But you see Romans chapter 5 and verse 6. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే we were also weak. అక్కడ ఎలైనా మనం కూడా బలహీనులుగా ఉన్నాము అని చెప్తున్నారు.
Romans chapter 5 and verse 6. రోమిలకు రాసిన పత్రిక 5:6. Yeah. For while we were still helpless, ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా yeah, at the right time, Christ died for the ungodly. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. Yeah, he demonstrated his own love toward us. 8th verse. 8వ వచనం చూసినట్లయితే ఆయన తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. While we were yet sinners, మనం ఇంకనూ పాపులమై ఉండగానే Christ died for us. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. So, the telescope, we focus how much Christ has loved us. మనం ఇక టెలిస్కోప్ లో నుంచి దేన్ని మనం ఎక్కువ దృష్టించాలి అంటే యేసుక్రీస్తు మనల్ని ప్రేమించారు అనే విషయం మీద. I am weak, that's true. అవును, నేను బలహీనుడినే, అది సత్యమే. But I am focusing not on my weakness. అయితే ఇక్కడ నా బలహీనత మీద నేను దృష్టించట్లేదు. I am focusing on God. నేను దేవుని మీద దృష్టిస్తున్నాను. Yeah. During, we read in the book of Daniel, మనం దానియేలు పుస్తకంలో చూసినట్టు Nebuchadnezzar made a big statue. నెబుకద్నెజర్ మహారాజు ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేస్తాడు. Yeah. And asked the people to worship the big statue. ఆ యొక్క విగ్రహం ముందు ప్రజలందరూ ఆరాధించాలి అని చెప్పేసి అడుగుతాడు. See, the devil's scheme is to steal our identity. ఎప్పుడు కూడా అపవాది యొక్క తంత్రం ఏంటంటే అతను మన యొక్క వ్యక్తిత్వాన్ని తీసేయాలనుకుంటాడు. When Daniel was taken as captive to Babylon, దానియేలు దాసుడిగా ఒక బానిసగా అక్కడికి తీసుకెళ్ళినప్పుడు బబులోనికి, the first thing they tried to do is to change their food habits. మొట్టమొదటిగా అక్కడ వాళ్ళు ఏం చేయాలని ప్రయత్నించారు అంటే వాళ్ళ యొక్క ఆహార నియమాలని మార్చాలని ట్రై చేశారు. Number 2, రెండోది, they changed their names. వాళ్ళ పేర్లు మార్చారు. Yeah, Ananiah, Mishael, Azariah, they changed it into Shadrach, Meshach, Abednego. వాళ్ళ అసలైన పేర్లను తీసేసి షడ్రక్, మెషక్, అబేద్నెగో అని పెట్టారు. Daniel name also they changed. దానియేలు పేరు కూడా వాళ్ళు మార్చారు, Belshazzar. బెల్తషార్. Yeah, and so that they can lose their identity. ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చాలనుకున్నారు. And they changed their language. వాళ్ళ భాషను కూడా మార్చారు. It is while changing their language, their names were changed. వాళ్ళ భాషను మార్చడం ద్వారా వాళ్ళ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించారు. So the food habit, మొదటి ఆహార నియమాలు, and the religion, మతము, and also their language. తర్వాత భాష. 3 things devil wants to change so that they lose their identity as God's children. దేవుని బిడ్డలుగా వాళ్ళకున్నటువంటి ఐడెంటిటీని వాళ్ళు ఈ 3 విషయాలు మార్చడం ద్వారా మార్చడానికి ప్రయత్నించారు. When these 3 things are changed, Jewish people will not be Jewish people. ఈ 3 విషయాలని మారిస్తే యూదా ప్రజలు ఇంకా ఎప్పటికీ యూదా ప్రజలు కాదు. So we have to be very, very careful with our children, మన పిల్లల విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. that they don't learn the filthy language of the worldly people. ఈ లోక సంబంధమైనటువంటి ఈ చెడ్డ మాటలను వాళ్ళు నేర్చుకోకుండా మనం జాగ్రత్త పడాలి. When they come to home, we have to check what are the new things they have learned. మనం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేదాన్ని మనం ఎప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. We should tell them that they are God's children. మనం ఎప్పుడు చెప్తా ఉండాలి వాళ్ళు దేవుని బిడ్డలు అని. They don't belong to this world like the worldly children. వాళ్ళు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు, దేవుని బిడ్డలు అని చెప్తా ఉండాలి. And they should not learn the heathen culture and religion. వాళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు నేర్చుకోకూడదు, ఆ సంస్కృతికి నేర్చుకోకూడదు అని మనం చెప్పాలి. We are to be preserved as God's children. మనం దేవుని బిడ్డలుగా మనం ప్రిజర్వ్ చేయబడి ఉన్నాం. So, Daniel did not focus on the big statue. He focused on God who is bigger than the biggest statue. దానియేలు ఇక్కడ ఆ విగ్రహాన్ని దృష్టించలేదు, కానీ ఆ పెద్ద విగ్రహం కంటే అతి పెద్దగా ఉన్న దేవుణ్ణి దృష్టించాడు. He opened the windows and started praying. అక్కడ ఆయన ఉన్న ఇంటి కిటికీని ఓపెన్ చేసి అతను దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. What is the message he is conveying to the people in Babylon? అక్కడ బబులోన్ లో ఉన్న ప్రజలకి అతను ఏం చెప్పాలనుకున్నాడు? Opening the window, I am focusing on my God. ఆ కిటికీ తెరవడం ద్వారా అతను ఏం చెప్తున్నాడు అంటే నేను నా దేవుణ్ణి నేను దృష్టిస్తున్నాను అని. And same way, Shadrach, Meshach, Abednego, they were also focusing on the big God. షడ్రక్, మెషక్, అబేద్నెగో కూడా వాళ్ళు పెద్దగా ఉన్న దేవుణ్ణి వాళ్ళు దృష్టించారు. They said, we will not worship, and even if you put us in the furnace, kill us, we are not going to deny our God. అగ్నిగుండంలో వేసి మమ్మల్ని పడేసి చంపేసినా సరే మేము మా దేవుణ్ణి కాదు అని అనలేం. The Lord whom we worship is able to deliver us, and even if he does not deliver us, we will worship only God.
మా మేము సేవించుచున్న మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా మేము మిమ్మల్ని ఆరాధించమని చెప్పారు రాజుతో. What a great witness it is. ఎంత గొప్ప సాక్ష్యం అది. Yeah. So, what do we focus? దేన్ని మనం దృష్టిస్తున్నాం? Yeah. God has given us promises. దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. Satan may say so many things, he will try to show big in our eyes. సాతాను మనకి ఎన్నో విషయాలు చూపిస్తాడు. ఏమంటే అతను చాలా పెద్దవాడు అని చూపించడానికి ప్రయత్నిస్తాడు. And he will try to keep on accusing us. అతను మనల్ని ఎంతసేపు నిందిస్తూ ఉంటాడు. You have failed here, you have failed there. నువ్వు ఇక్కడ తప్పిపోయావు, ఇక్కడ తప్పిపోయావు, పలానా చోట తప్పిపోయావు అని. But you keep on focusing on God. కానీ నువ్వు ఎప్పుడు కూడా దేవుని మీద దృష్టి ఉంచాలి. You know what is a verse I used to confess when I used to fall? నేను పడిపోయినప్పుడల్లా నేను ఏ వచనం ఎత్తి చూపించి ఒప్పుకుంటా ఉండేవాడిని That's తెలుసా? a verse in Micah మీకాకు రాసిన గ్రంథం, మీకా గ్రంథంలో chapter 7 and verse 8. 7వ అధ్యాయము 8వ వచనం. Micah chapter మీకా chapter 8, chapter 7 7వ అధ్యాయము and verse 7. 7వ వచనం, 8th verse. 8వ వచనం. Do not rejoice over me, O my enemy. నా శత్రువా నా మీద అతిశయించవద్దు. Though I fall, I will rise. నేను క్రింద పడినను తిరిగి లేతును. Though I dwell in darkness, the Lord is a light for me. నేను అంధకారం ముందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. Devil does not want to hear that. ఈ అపవాది ఇది వినడానికి ఇష్టపడ్డు. But I kept on telling. కానీ నేను అది చెప్తూ ఉండేవాడిని. Even 7 times if I fall, I will rise up. నేను 7 సార్లు పడినా నేను తిరిగి లేస్తాను. 10 times I fall, I will rise up. 10 మార్లు పడినా నేను లెగుస్తాను. And even if I am in darkness, God is my light. నేను చీకటిలో ఉన్నా కానీ దేవుడు నాకు అక్కడ వెలుగుగా ఉన్నాడు. Through him, I will receive light. ఆయన ద్వారా నేను వెలుగును పొందుకుంటాను. Yeah, tell Satan. సాతానికి ఇలా చెప్పండి. See, many of us, we know how to speak to God. మనందరికీ దేవునితో ఎలా మాట్లాడాలో తెలుసు. That is our prayer. అది మన ప్రార్థన. Speaking to God, we say that is prayer. దేవునితో మాట్లాడడం అనేదాన్ని మనం ప్రార్థనగా పిలుస్తాం. But we also have to speak to the devil. అయితే మనం అపవాదితో కూడా మాట్లాడాలి. It is not called as a prayer to devil. అయితే అది ప్రార్థనగా పిలువబడదు. It is the confession of our faith. అది మన విశ్వాసం యొక్క ఒప్పుకోలుగా ఉంటుంది. Bible tells that. వాక్యం అదే చెప్తుంది. Yeah, turn with me to Revelation chapter 12 ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము and verse 11. 11వ వచనం. Very important verse. చాలా ప్రాముఖ్యమైన వచనం ఇది. And they overcame him because of the blood of the Lamb and because of the word of the testimony. And they did not love their life even when faced with death. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. Yeah, who is this fellow? ఎవరు వీళ్ళు? They overcame him means they overcame the devil. ఇక్కడ వాళ్ళు మరణాన్ని జయించారు అని ఉంది కదా. జయించిన వారు ఎవరి మీద జయించారు అంటే అపవాది మీద. By what? దేని ద్వారా? By 2 things. 2 విషయాల ద్వారా. One is the blood of the Lamb. మొదటిది గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని బట్టి. Yeah, when you say in the blood of the name of Jesus Christ, in the blood of Christ, he will run away. యేసు యొక్క రక్తములో అని నువ్వు చెప్పగానే అతను పారిపోతాడు అపవాది. And the word of the testimony. రెండోది తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి. So every day devil should hear your word of testimony. ప్రతిరోజు సాతాను నీ యొక్క సాక్ష్యాన్ని వినాలి. What is the word of testimony? ఏంటి అక్కడ సాక్ష్యం? Yeah, even if I fall, I will rise. నేను ఒకసారి పడిపోయినా తిరిగి లెగుస్తాను. Devil, don't rejoice against me. సాతానా నా మీద నువ్వే అతిశయపడవద్దు. Even if I fall, I will rise. నేను కింద పడినను తిరిగి లేస్తాను. And we have to tell the devil so many times. ఇది అపవాదికి మనం చాలా సార్లు చెప్పాలి. I was confessing this word. నేను ఈ విషయాన్ని ఎప్పుడు ఒప్పుకుంటా ఉండేవాడిని. So devil will know that his tactics will not work with me. సో అతను అనుకున్నాడు నా తంత్రాలు ఇతని దగ్గర ఏం పని చేయవు అని. I'll tell a simple example. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. You have a plot of land, maybe 20 cents or 25 cents. 20-25 సెంట్ల స్థలం మీకు ఉందనుకుందాం. And every time you go there, ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా lot of thorns and bushes are growing. అక్కడ ముళ్ళ చెట్లు పొదలు పెరుగుతా ఉండేవి. Weeds are growing. అక్కడ ముళ్ళ పొదలు. You keep on cleaning. నువ్వు ఎప్పుడు దాన్ని సరి చేస్తా ఉండేవాడు అనుకుంటే. Next time when you go again, it grows. నువ్వు మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ పొదలు పెరుగుతా ఉన్నాయి. You are discouraged. నువ్వెంతో నిరుత్సాహపడతా ఉన్నావు. Another fellow is having 25 cents of land.
సో ఇంకో వ్యక్తి ఉన్నాడు, అతనికి కూడా ఇలాగే 25 సెంట్ల స్థలం ఉంది. He goes to the garden, అతను ఆ యొక్క ఆ ప్రాంతానికి వెళ్ళి, he goes to the land, అదే ఆ ఆ యొక్క స్థలానికి వెళ్ళి, and he does not concentrate on the weeds or bushes or thorns. ఆ యొక్క ముళ్ళ పొదలు వీటి మీద అతను దృష్టి ఉంచలేదు. He concentrates on planting some mango tree and jackfruit tree and banana tree. అతను ఏం చేశాడంటే అక్కడ కొన్ని పనస చెట్లు, అరటి చెట్లు, లేదంటే మామిడి చెట్లు, వీటిని నాటడంలో అతను కాన్సన్ట్రేట్ చేశాడు. Yeah, in some particular place he goes. ఒక ఆ స్థలంలో ఒక ప్రదేశానికి వెళ్ళేవాడు. He wants to he wants to plant a nursery plant. ఒక చిన్న చెట్టు తీసుకుని దాన్ని అక్కడ నాటేవాడు. So he plows the land or makes a pit. దాని ఒక గుంట తవ్వేవాడు. And while making the pit, some of the weeds are removed. అక్కడ గుంట తవ్వుతున్నప్పుడు అక్కడ కొన్ని ముళ్ళ చెట్లు అక్కడ ఉంటే అవి వెళ్ళిపోయేవి బయటికి. He did not dig the pit to remove the weeds. He is digging the pit to plant good saplings. అక్కడ ముళ్ళ చెట్లు, గడ్డి మొక్కలు తీసేయడం కోసం ఆయన గుంట తవ్వలేదు, కానీ ఒక మంచి చెట్టు నాటడానికి కోసం అతను గుంట తవ్వాడు. Yeah, but this fellow is always concentrating on removing the weeds. అయితే ఇక్కడ ఇతను ఏం చేశాడంటే కేవలం ఆ యొక్క పిచ్చి మొక్కల్ని తీసేయడం మీదే అతను దృష్టి పెట్టాడు. And he is not focusing on planting good saplings. అతను మంచి విషయాలను, మంచి చెట్లను నాటడం అనే దాని మీద దృష్టి పెట్టలేదు. So when he comes next time, more weeds grow. ఈసారి వచ్చినప్పుడు ఎక్కువ కలుపు మొక్కలు పెరిగేవి. But the second fellow, కానీ రెండో వ్యక్తి, when he goes to the place, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు lot of fruit giving trees are there. అక్కడ ఎన్నో మంచి చెట్లు, ఫలాలనిచ్చే చెట్లు పెరగడం చూస్తాడు. And he pours water and he puts manure. అక్కడ ఆయన ఎరువులను వేసేవాడు, నీటిని పోసేవాడు. And he doesn't mind about the weeds. అయితే అక్కడ కలుపు మొక్కల గురించి ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. He doesn't concentrate or doesn't focus the telescope on the weeds. అయితే ఇక్కడ ఆ యొక్క కలుపు మొక్కల మీద అతను టెలిస్కోప్ లో ఫోకస్ చేయలేదు. He focuses his telescope on planting good plants. అయితే అతను టెలిస్కోప్ లో ఫోకస్ చేసింది ఏంటంటే కేవలం మంచి చెట్లను నాటే విషయం. The same thing Abraham was doing. అదే విషయాన్ని అబ్రహాం చేశాడు ఇక్కడ. Abraham was not focusing on his weakness. అతని బలహీనతల మీద అబ్రహాము ఫోకస్ చేయలేదు, దృష్టి ఉంచలేదు. And he was focusing on God's promise. దేవుని యొక్క వాగ్దానం మీద మాత్రమే దృష్టి ఉంచాడు ఆయన. Yeah, God said, I will bless you and make you a blessing to many nations. అక్కడ దేవుడు వాగ్దానం ఏం చేశాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇతర జనములకు నేను ఆశీర్వాదంగా ఉంచుతాను అన్నాడు. You may ask me, why you are talking so much about Abraham, brother? నువ్వు అబ్రహాం విషయం ఎంత ఎక్కువ మాట్లాడుతున్నావు బ్రదర్ అని మీరు అడగచ్చు. Again, I show you a verse in Romans chapter 4. రోమేలుకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీకు ఇంకొక వచనం చూపిస్తాను. Romans chapter 4. రోమేలుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము and verse 12. 12వ వచనం. Yeah. And the father of circumcision to those who not only are of the circumcision, but who also follow in the steps of the faith of our father Abraham, which he had while uncircumcised. మరియు సున్నతి గల వారికి తండ్రి యొగుటకు, అనగా సున్నతి మాత్రము పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి యొగుటకు అతడు ఆ గుర్తు పొందాడు. Yeah. See, here Paul is writing to the Jewish people. పౌలు ఇక్కడ యూదులకు రాస్తున్నాడు ఈ గ్రంథాన్ని. Who put great faith on circumcision. ఎవరైతే ఈ సున్నతి అనే విషయం మీద వాళ్ళు విశ్వాసం ఉంచారో వాళ్ళకి. They believed that only through circumcision we are made righteous. వాళ్ళు ఏమని నమ్మేవాళ్ళు అంటే కేవలం సున్నతి పొందడం ద్వారా మాత్రమే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు అని. But Paul is telling here. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే, after he was made righteous, he was circumcised as a sign of made righteousness. ఆయన సున్నతి పొందిన విశ్వాసం, ఆయన నీతిమంతుడిగా తీర్చబడిన తరువాత ఆయన సున్నతి పొందాడు. ఆ సున్నతి పొందడం అనేది దాని గుర్తుగా సున్నతి పొందాడు అంతే. Yeah, 10th verse. 10వ వచనం. How then was it credited? While he was circumcised or uncircumcised? Not while circumcised, but while uncircumcised. అది ఏ స్థితి యందు ఎంచబడిను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. And 12th verse says, we have to follow the footsteps of the faith of our father Abraham. ఇక్కడ 12వ వచనంలో ఏమన్నా, విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకునే వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందాను. Yeah. So one way we can say the father of our faith is Abraham.
ఒక 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 విధంలో చెప్పాలి అంటే మన విశ్వాసానికి తండ్రి అబ్రహాం. because he is the first person to be made righteous through faith. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. So you and me are made righteous through our faith on God and his promises. దేవుడు అలాగే ఆయన ఇచ్చిన వాగ్దానాల మీద విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నేను విశ్వాసులుగా తీర్చబడగలం. What is his faith? Abraham's faith. ఏంటి విశ్వాసం? అబ్రహాముకున్న విశ్వాసం. We read that in the 17th verse. 17వ వచనంలో చూస్తాం. Romans 4:17. రోమీయులకు రాసిన పత్రిక 4:17. As it is written, a father of many nations have I made you, in the presence of him whom he believed, even God, who gives life to the dead and calls into being that which does not exist. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతువులను సజీవులను చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు నైన దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. Yeah. 19th verse. Without contemplating his own weak body. 19వ వచనంలో చూసినట్టయితే తన శరీరం మృతుతుల్యమైనట్టు ఆయన దాన్ని ఆలోచించాడు. But he was contemplating on the promises of God. అంతేగాని ఆయన తన యొక్క దేవుడు ఇచ్చిన వాగ్దానాలని ఆయన పట్టించుకోకుండా And through that, he gave glory to God. ఆ విధంగా దేవుడికి ఆయన మహిమని చెల్లించాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, shall I tell you one way you can glorify God? దేవుని ఏ విధంగా మహింపరచాలో ఒక మార్గం మీకు చెప్పనా? Have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచండి. Not only that, confess that faith. అదొకటే కాదు, ఆ విశ్వాసాన్ని ఒప్పుకోండి. Lord, now it is all chaos and confusion. అవును ప్రభువా, ఇప్పుడు చూస్తే అదంతా కూడా గందరగోళంగా ఉంది. But I don't want to contemplate on that. నేను దాని మీద దృష్టించాలనుకోవట్లేదు ప్రభువా. I don't want to focus on the weeds and thorns and bushes. ఈ కలుపు మొక్కలు లేకపోతే ముళ్ళ పొదలు వీటి మీద నేను దృష్టి పెట్టాలనుకోవట్లేదు. But I am focusing on planting good plants, saplings. నేను మంచి చెట్లను నాటాలి అనే విషయం మీద నేను నా దృష్టిని ఉంచుతున్నాను. Yeah, that is the promise of God. అది దేవుని వాగ్దానం. Yeah, sometimes you are feeling that the temptation is too strong. కొన్నిసార్లు ఆ శోధన మీకు ఎంతో బలీయంగా అనిపిస్తూ ఉంటుంది. Confess 1 Corinthians 10:30. 1 కొరింథీ రాసిన 10:13 ఆ వాక్యాన్ని మీరు ఒప్పుకోండి. God, do not tempt me beyond my ability. దేవుడు మన యొక్క సామర్థ్యానికి మించి మనల్ని శోధింపబడినాడు. God does not tempt anyone beyond his ability. వాళ్ళకున్న సామర్థ్యాన్ని మించి దేవుడు ఎవరిని శోధింపబడినవాడు. Lord, I believe your promise. ప్రభువా, నేను నీ యొక్క వాగ్దానాన్ని నమ్ముతున్నాను. Sometimes you don't know why certain things are happening. కొన్నిసార్లు ఎందుకు ఆ విషయాలు జరుగుతున్నాయో మీకు అర్థం కాదు. You don't know where it will end. ఏది ఎప్పుడు ముగిస్తుందో నీకు తెలియదు. Confess Romans 8:28. రోమా 8:28 అనే వాగ్దానాన్ని మనం ఒప్పుకున్నాం. To those who love God and who are called according to his purpose, all things happen for good. ఆయన ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. I would like to read that verse. ఆ It's good to read that వచనాన్ని verse. చదవాలని ఆశపడుతున్నాను. రోమా 8:28. Yeah, Romans 8:28. రోమా 8:28 What does it say? ఏం చెప్తుంది? I'll read that verse. And we know that God causes all things to work together for good to those who love God, to those who are called according to his purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. Yeah, he wants everything to work for good. ప్రతిదీ కూడా మనం మేలు జరగటానికే ఆయన కోరుకుంటున్నారు. You tell God, Lord, I don't know why this is happening. దేవునితో చెప్పండి, ప్రభువా ఇది ఎందుకు ఇలా జరుగుతుందో నాకు తెలియదు. But I believe Romans 8:28. కానీ 8:28 రోమా 8:28 నేను నమ్ముతున్నాను. I am called by you. నీ చేత నేను పిలువబడ్డాను ప్రభువా. And I love you, Lord. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. And I know that you cause all things to work for good. నేను ఎరుగుతున్న ఏంటంటే ప్రతిదీ కూడా నా మేలు కొరకే జరుగుతుంది అని. Yes, that is my faith, Lord. అదే నా విశ్వాసం ప్రభువా. And you are focusing on the promise of God. ఆ విధంగా నువ్వు దేవుని యొక్క వాగ్దానం మీద నువ్వు దృష్టి ఉంచొచ్చు. Yeah, Hebrews chapter 13 and verse 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, Yeah, let us be bold and confess this. దీన్ని మనం ఒప్పుకుందాం, ధైర్యంతో ఒప్పుకుందాం. Hebrews chapter 13 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము and verse 5. 5వ వచనం. Make sure that your character is free from the love of money, being content with what you have. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. I will never leave you nor forsake you.
నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను. Sixth verse, we can confidently say, the Lord is my helper. I will not be afraid. What will man do to me? 6వ వచనం, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. He may be your boss, or he may be your neighbor, or he may be your relative. You అతను tell, నీ what man will do for me? అతను నీ బాస్ అవ్వచ్చు, నీ పక్కన పొరుగువాడు అయి ఉండొచ్చు, ఎవరైనప్పటికీ కానీ ఒక నరమాత్రుడు నాకు ఏం చేయగలడు అని ధైర్యంతో చెప్పగలవారమే ఉన్నాం. The devil is trying to make you afraid. అపవాది నిన్ను భయపెట్టాలనుకుంటా ఉంటాడు. You tell the devil, అపవాదితో చెప్పు, God is my helper. దేవుడు నాకు సహాయుడే ఉన్నాడు, I shall not fear. నేను భయపడను, What shall man do to me? నరమాత్రుడు నాకేం చేయగలడు. Yeah, like that, there are many, many promises in the Word of God. ఆ విధంగా దేవుని వాక్యంలో మనకి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. When you confess this and when you believe this promise, you are planting good saplings in your garden. నువ్వు ఈ వాగ్దానాన్ని నమ్మి ఈ వాగ్దానాన్ని నువ్వు అనుసరిస్తున్నట్లయితే నువ్వు ఒక మంచి యొక్క చెట్లను నాటుతున్నట్టు. And slowly, all the weeds and thorns and bushes will not have any place. నెమ్మదిగా ఈ కలుపు మొక్కలు, అలాగే ఈ పిచ్చి చెట్లు, ఇవన్నీ వీటన్నిటికీ ఎక్కడ స్థానం ఉండదు. May God help us to live such a life. అలాంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను కాదు. Yeah, we are made righteous by faith. మనం విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడతాం. Faith is not focusing on weaknesses, but focusing on God. విశ్వాసము అంటే మనం మన బలహీనతల మీద దృష్టి పెట్టడం కాదు, కానీ దేవుని మీద దృష్టి పెట్టడం అయింది. Focusing on the promises of God. దేవుడు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టడం. Shall we close our eyes and pray? మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? Our dear loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you, Lord, that we can walk in the footsteps of our father Abraham, father of faith. విశ్వాసములకు తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క అడుగుజాడలను మేము నడవడానికి మాకు సహాయం చేయండి. He did not count on his weaknesses, Lord, ఆయన తన బలహీనతల మీద దృష్టి ఉంచలేదు, but he focused on God who has given him promise. వాగ్దానాలను ఇచ్చిన దేవుని యందు అతను ఆయన దృష్టి ఉంచాడు ప్రభువా. And you have given us lot of promises in the scriptures, Lord. అలాగే మాకు ఈ లేఖనాల్లో ఎన్నో వాగ్దానాలు మీరు మాకు ఇచ్చినారు ప్రభువా. And we believe it, Lord. వాటన్నిటిని మేము నమ్ముతున్నాం. And we believe on the death and resurrection of Jesus Christ. అలాగే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని కూడా మేము విశ్వసిస్తున్నాం. And Lord, we can be made righteous. ప్రభువా, మమ్మల్ని మీరు నీతిమంతులుగా తీర్చారని నమ్ముతున్నాం. We can become strong and strong and strong and strong in faith. మేము విశ్వాసంలో ఎంతో బలంగా తయారవుతాం. Bless everyone who has joined in this Zoom meeting, Lord. ఇక్కడ జూమ్ మీటింగ్ లో కలుసుకున్న అందరినీ ఆశీర్వదించమని బ్రతిమాలుతున్నాం ప్రభువా. Make them strong in faith, Lord. వారందరినీ విశ్వాసంలో బలవంతులుగా చేయండి. We pray, Lord, that you will fulfill your promises. మీ యొక్క వాగ్దానాలను మీరు సంపూర్తి చేయగలని మేము ఆశిస్తున్నాం ప్రభువా. In Jesus' name we pray. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్.